ఒక భక్తుడి కోసం స్వయంగా స్వామివారే తన రూపాన్ని మార్చుకున్నటువంటి వింతైన ఆలయాన్ని అయితే నేను మీకు ఇవాళ ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. అలాగే ప్రపంచంలో కల్లా కూడా అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఏక పీఠంపై ఉన్నటువంటి శివాలయాన్ని కూడా ఈరోజు మీకు నేను చూపించబోతున్నటువంటి వీడియో అనమాట. ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలు కలిగినటువంటి ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఏంటి అన్న వివరాలన్నీ కూడా మీరు వీడియో కొంచెం పెద్దదైనా కూడా చివరి వరకు చూస్తే మీకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి అన్నమాట. వేషలతో తిరుగుతూ స్వామివారి సేవలు చేస్తూ ఉన్నటువంటి ఒక పూజారి కోసం ఆయన భక్తికి మెచ్చి ఆయన చేసిన తప్పులన్నింటినీ కూడా క్షమించి ఆయన కోసం తన శరీర ఆకృతినే మార్చుకున్నటువంటి శివాలయమే ఈరోజు మీకు నేను చూపించబోతున్నటువంటి ఈ అద్భుతమైన శివాలయం. ఈ శివాలయం గురించి మీరు తెలుసుకుంటే తప్పకుండా మీరైతే ఆ ఆలయానికి వెళ్ళకుండా అయితే ఉండరనమాట. ఓకేనా ఫ్రెండ్స్, రండి మనం ఒక్కొక్కటిగా స్వామివారి వింతలు విశేషాలు, అలాగే వేశ్యాలోలుడైనటువంటి ఆ పూజారికి ఎందుకు స్వామివారు సహాయం చేశారన్న వివరాలు తెలుసుకుందాం. వివరాలన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్మార్ట్ బంగారం మనీ మ్యాజిక్ అను అండి. నేను చూపిస్తున్న వీడియోస్ స్పిరిచువల్ వీడియోస్, ఆలయ క్షేత్రాల వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వచ్చేయండి వీడియో చేసేద్దాం. పల్లివేల అనే గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామివారి ఆలయాన్ని అయితే నేను మీకు ఈరోజు చూపించబోతున్నానండి. సో ఈ ఆలయానికి చేరుకోవడానికి రావులపాలెం నుంచి కొత్తపేట మీదుగా పల్లివేల గ్రామానికి అయితే చేరుకోవాలండి. అక్కడ నుంచి అమలాపురం నుంచి అయితే 22 కిలోమీటర్ల దూరము, కొత్తపేట నుంచి అయితే 3 కిలోమీటర్ల దూరంలోనే మనకు ఈ ఆలయం అనేది దర్శనమిస్తుందన్నమాట. ఇది 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి అతి పురాతనమైనటువంటి శైవ క్షేత్రాలలో ఒకటి. ఇది అగస్తేశ్వర మహాముని ప్రతిష్ఠించడం చేత ఈ క్షేత్రానికి అగస్తేశ్వర క్షేత్రంగా కూడా పేరైతే గాంచడం జరిగిందనమాట. ఈ ఆలయానికి సమీపంలోనే ధర్మసత్రాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. చూసారండి, ధ్వజస్తంభ దర్శనం ఎంతో అద్భుతంగా ఎంతో పెద్దదిగా అయితే ఉందండి. నేను చూసిన అన్ని శివాలయాల కన్నా కూడా ఈ ధ్వజస్తంభ దర్శనం చాలా పెద్దదిగా అయితే అనిపించింది నాకు. ఈ క్షేత్రానికి అగస్త్య మహాముని క్షేత్రం అని పేరు రావడం వెనక ఉన్నటువంటి ఒక కథనైతే ఇప్పుడు మనం తెలుసుకుందామండి. పూర్వం మేరు పర్వతము మరియు వింధ్యాచల పర్వతం రెండు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోటీపడసాగాయి. అప్పుడు చివరికి మేరు పర్వతమే గొప్ప అని నిరూపించడం జరిగింది. దానిని సహించినటువంటి వింధ్యాచల పర్వతం శివుని కోసం ఘోరమైన తపస్సు చేసి నిత్యం పెరిగేటటువంటి వరాన్ని అయితే పొందుతుందన్నమాట. అలా వింధ్యాచల పర్వతం పెరుగుతూ వెళ్ళడం వల్ల సూర్యగమనానికి ఆటంకం ఏర్పడి ప్రపంచమంతా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ప్రపంచాన్ని రక్షించాలి పరమశివ అంటూ దేవతలు, ఋషులు, మునులందరూ వెళ్ళి పరమశివుని వేడుకొనగా అతన్ని వింధ్యాచల పర్వతాన్ని మనం అదుపులో ఉంచాలి అంటే గురువైనటువంటి అగస్త్య మహాముని వల్ల మాత్రమే అవుతుందని వివరిస్తారు. అప్పుడు అందరూ అగస్త్య మహాముని ప్రార్థింపగా అగస్త్య మహాముని వింధ్యాచల పర్వతం యొక్క ఎదురుగా వచ్చి నిల్చునగా గురుభక్తితో వింధ్యాచల పర్వతం శిరస్సు వంచి పాదాభివందనం చేస్తారు. అలా వంగినటువంటి వింధ్యాచల పర్వతాన్ని అగస్త్యుడు ఇలా శాసిస్తాడు, నేను భారతదేశ యాత్ర ముగించుకొని వచ్చేంత వరకు కూడా నీవు ఇలాగే ఉండాలి అని అనడంతో ఆ వింధ్యాచల పర్వతం అలాగే ఆగిపోతుంది. ఇలా పురాతన కట్టడాలుగా అయితే ఉన్నాయి. ఒక రాతి మీద రాయి పెట్టారంతే, ఏమీ అంటించలేదు సున్నంతో కూడా. అబ్బా, ఇలాంటి కళాఖండాలు ఇలాంటివన్నీ చూడాలంటే మన సనాతన ధర్మంలోనే ఉన్నాయండి. చూసారా, ఎటువంటి సిమెంట్ కానీ సున్నం కానీ మట్టి కానీ ఏది లేకుండా నిలబెట్టారండి రాతి మీద రాతిని. చూడండి, ఇది స్వామివారి కళ్యాణ మండపం అనుకుంటాను కదా, భలే ఉంది అసలు. చూడు, పైన రాతి మీద గ్యాప్ జస్ట్ అలా పెట్టారంతే, అంటించలేదు కూడా.
దక్షిణ భారతదేశ యాత్రలో ఉన్నటువంటి అగస్త్య మహామునికి ఒకరోజు లోక కళ్యాణార్థం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం హిమాలయ పర్వతాల్లో జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్ళాలని అనుకుంటాడు. అది ఉత్తర భారతదేశంలో ఉండడంతో స్వామివారు గనుక అటువైపు వస్తే మళ్ళీ వింధ్యాచల పర్వతం పెరగడం మొదలయ్యి సమస్య వస్తుందని భావించినటువంటి దేవతలు అందరూ ఏం చేశారంటే విశ్వకర్మని అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళి స్వామివారి కళ్యాణాన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించాలని చెప్పారనమాట. సో అలా విశ్వకర్మ వచ్చి అగస్త్య మహామునికి ఉన్న చోటనే స్వామివారి కళ్యాణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది. అందువల్ల ఈ క్షేత్రంలో ఏకపీఠం మీద స్వామివారు అమ్మవారి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి అగస్త్య మహాముని కళ్యాణం చేసి పూజా కార్యక్రమాలు అయితే నిర్వర్తించడం అయితే జరిగిందనమాట. అందువల్ల దీనికి అగస్త్య మహాముని క్షేత్రం అని పేరు రావడం జరిగింది. కన్నా చాలా బాగుంది కదా, అది రెండు అంతస్తులే ఉన్నా కూడా పైన బాగుంది. ఆ పైన చూడు ఎలా ఉందో విగ్రహం. చూసారండి, పురాతన పెంకుటిల్లు. ఆలయ ప్రాకారంలోనూ ఆలయ మండపాలలో ఉన్నటువంటి ఒక్కొక్క రాతి మీద ఉన్నటువంటి శిల్పకళా నైపుణ్యాలంతా కూడా చోళరాజులు మరి పల్లవుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యం అయితే ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుందండి. సో ఒక్కొక్క స్తంభానికి కూడా ఎటువంటి పొంతన లేని విధంగా అయితే ఇక్కడ ఉండటం ఇంకొక విశేషం. ఉమాకుప్పేశ్వర స్వామి వారి రుద్రాభిషేకం చేసుకున్నప్పుడు ఏ ఏ ఫలితాలు వస్తాయి ఇక్కడైతే వివరించడం జరిగిందండి. చాలా పురాతనమైన మామిడి చెట్టు. ఇది స్వామివారి కళ్యాణ మండపం. యొక్క అందాలు మరియు స్వామివారి దర్శనం మరియు ఆలయం గురించి చరిత్ర ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకు చూసే వ్యూవర్స్ సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి మనం వీడియో లెంత్ని తగ్గించడమే జరిగించి సెకండ్ పార్ట్గా అయితే వేయడం జరుగుతుంది.